హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడుగా మారుతి చేసిన మూవీ నా సమిరంగా. అలెని నరేష్, రాజ్ తరుణ్ వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో నటించడంతో ప్రేక్షకుల నుంచి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమాకి ముందే టీజర్ ట్రైలర్ రెస్పాన్స్ అయితే గట్టిగానే రావడంతో సినిమాపై కూడా అంచనాలు అయితే భారీగానే పెరిగాయి. ఇక జనవరి 14న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది ఈ సినిమా. ఇక నా సమిరంగా సినిమాకి సంబంధించి ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. మరి ఇంతవరకు కూడా వచ్చిన కలెక్షన్స్ అయితే డైలీ ఫాలో అవుతున్నారు. అయితే ఒకసారి 9వ రోజు కలెక్షన్స్ కూడా గమనించేద్దాం. ఇక వరల్డ్ వైడ్గా 2.15 కోట్ల షేర్ అయితే రాబట్టింది నా సమిరంగా సినిమా. నా సమిరంగా సినిమాకి 19.1 కోటి థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 19.4 కోట్ల షేర్ అయితే రాబట్టాలి. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ని అందుకుందనే చెప్పుకోవాలి. అయితే దాదాపుగా కొన్ని లక్షలు మాత్రమే ఇంకా రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా రాబెట్టడం పెద్ద విషయం ఏమీ కాదు. ఈ సినిమాలో మంచి ఎనర్జెటిక్గా ముగ్గురు మునగాళ్ళు కూడా మంచిగానే నటించారని తెలుస్తుంది. కాబట్టి ఈ ఒక్క విషయానికి ఏదైనా ఆడియన్స్ అయితే థియేటర్లో కూర్చుంటారు. ఇక వెంకటేష్ సైంధవ్ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ మూవీ సైంధవ్. మరి సినిమాకి గతం నుంచి పెద్దగా టాక్ అయితే అందుకోలేకపోయింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పెద్దగా ఆశించినంత స్థాయిలో నమోదైతే కాలేదు. ఇక కీలక పాత్రలు అయితే చాలామంది ఈ సినిమాలో పోషించారు. ముఖ్యంగా తమిళ హీరో హారియా కూడా ఇందులో ఉండడం జరిగింది. టీజర్ ట్రైలర్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా సినిమా పరంగా చూసుకున్నట్లయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే డౌన్ అయిపోయిందని చెప్పాలి. మరి ఒకసారి 10వ రోజు కలెక్షన్స్ కనుక గమనించినట్లయితే వరల్డ్ వైడ్గా 1.58 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇక సైంధవ్ చిత్రానికి 24.7 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 25 కోట్ల షేర్ని అయితే రాబట్టాల్సి ఉంటుంది సైంధవ్ మూవీ. వచ్చే ప్రతి ఒక్క బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.